హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. ప్రధాని దెబ్బకు ఆగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. తెలుగులో టాప్ హీరోయిన్గా ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ 1 హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్కి అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేస్లో వెనుకపడిపోయింది. ఫోటోషూట్లు, జిమ్ వీడియోలతో హల్చల్ చేయడం తప్పితే వెండితెర మీద రకుల్ కనిపించి 2 ఏళ్లకు పైగానే కావస్తుంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో రకుల్ లైఫ్లో సెటిల్ కావాలని చూస్తుంది. పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని చూసిన రాహుల్కి ప్రధాని మోదీ ఇచ్చిన ఓ పిలుపు పెద్ద అడ్డంకిగా మారింది. రకుల్ ప్రస్తుతం జాకీ బగ్నానీతో ప్రేమలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది వీరు పెళ్లిపీటలు ఎక్కాలని భావించిన ఈ జంటకు ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు కారణంగా వీరు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. గతంలో సెలబ్రిటీలందరూ కూడా తమ పెళ్లిళ్లను విదేశాలలో జరుపుకునేవారు. ముఖ్యంగా మాల్దీవులు, ఇటలీ వంటి దేశాలకు వెళ్ళి పలువురు పెళ్లి చేసుకున్నారు. డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు పెళ్లితో పాటు తమ జీవితంలో అతి ముఖ్యమైన కార్యాలను ఇండియాలోనే జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ ఇచ్చిన పిలుపుతో రకుల్ తన పెళ్లిని విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే జరుపుకోవాలని నిర్ణయించుకుందట. గోవాను తన పెళ్లి వేదికగా మార్చుకున్న రకుల్ సరైన ముహూర్తం కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది. అతి త్వరలోనే రకుల్ తన ప్రియుడు జాకీ బగ్నానీతో స్వదేశంలోనే పెళ్లాడనుంది. ఇదండి టుడేస్ అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.